అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నేత దేవినేని అవినాష్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉండగా ఎయిర్పోర్ట్ అధికారులు మంగళగిరి పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న దేవినేని అవినాష్ గారి గురించి ఏపీ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఆ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో పూర్తిగా పటాపంచలైపోయింది. దీని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది వైసీపీ నేతలు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే నిన్న కొత్తగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నారో దేవినేని అవినాష్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఎయిర్పోర్ట్ అధికారులు మంగళగిరి ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. అయితే పూర్తిగా ఆయన వేసుకున్న ప్లాన్ మొత్తం కూడా పట్టాపంచలేదని చెప్పుకోవాలి. ఏమంటారు దీని గురించి? ఇవాళ లోకేష్ గారు మాట్లాడుతుంటే ఒక విలేకరు అడిగాడు, మీరు అంటే చర్యలు ఉంటాయా ప్రతి ఒక్కళ్ళ మీద అని. అంటే తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తి లేదు అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎవరు తప్పు చేశారో ప్రతి శాఖలోనూ అవినీతి జరిగింది కదండి. తర్వాత దేవినేని అవినాష్ కావచ్చు, ఇట్లా కొంతమంది మొన్న మనం చూసాం, ఎవరు జోగి రమేష్, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మనుషులతో వెళ్ళటం, ఇవంతా కూడా. అంటే ఇప్పుడు మీకు మూఢ భక్తి అనాలో మూఢ పిచ్చి అనాలో ఒక నాయకుడి మీద ఉంటే ఉండనివ్వండి, కానీ మీరు ఇవాళ చేసింది అది ఇవాళ కాకపోతే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని వెంటాడక మానదు కదా. ఆవేశంలో ఎందుకు చేస్తారు తప్పుడు పనులు? ఒక వ్యక్తి కోసం మీరు చేసినప్పుడు అనుభవించేది మీరు, ఆ వ్యక్తి అనుభవించడు. ఆ వ్యక్తి తప్పించుకుంటాడు కదా. ఇప్పుడు అవినాష్ తప్పు చేశాడు. ఏం చేశాడు? మంగళగిరి ఆఫీసు మీద దాడి కేసులో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నీకంటే నువ్వు తప్పు చేయకపోతే ఇవాళ పారిపోవుగా. నువ్వు ఎందుకు పారిపోతున్నావు ఇవాళ? అంటే నీకు ఆ భయం ఉంది, ఎక్కడ అరెస్ట్ చేస్తారో. మరి ఈ భయం ఆ రోజు ఉండాలిగా. అసలు ఎందుకు చేశారు మీరు? ఒక ప్రజాస్వామ్యంలో మీకు ఒక పార్టీ నచ్చకపోతే వాళ్ళ విధానాల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దౌర్జన్యాలు, లేకపోతే కార్యాలయాల మీద దాడులు, లేకపోతే వ్యక్తిగత దూషణలు, ఆడవాళ్ళను కూడా చూడకుండా అసహ్యంగా మాట్లాడటాలు. రాజకీయ నాయకులకి ఎందుకండి పదవులు ఇస్తున్నారు ప్రజలు? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు? మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు మీ పార్టీని కాపాడుకుంటూ ప్రజలని కాపాడాలి. మీరు ప్రజా ప్రతినిధులుగా మీ పని ఏంటి? మీరు మీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి. అంతేగాని మీరు అవినీతి చేసుకుని, మీరు పందికొక్కుల్లాగా బలిసి ఇష్టారాజ్యంగా మీరు ప్రతి ఒక్కళ్ళ మీద పడిపోయి దాడులు చేసి దీనికోసం కాదు కదా. ఇప్పుడు వైసీపీ 151 సీట్లు వచ్చిందని విర్రవీగింది. 151 సీట్లు ఇచ్చినందుకు మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, ఎస్సీల మీద తిరిగి అట్రాసిటీ కేసు పెట్టడాలు, బీసీలను ఎంత బాధించారు మీరు? అసలు ఏం చెయ్యలేదు మీరు మంచి పనులు చెప్పండి. ఇట్లా వరుస పెట్టి ఒక 4 చెప్పండి ఎవడైనా. వైసీపీ వాడిగో మేము ఇచ్చేసాం. ఏం చేశారు వాళ్ళు? 4 ఫ్లైఓవర్లు చూపిస్తారు, అదేదో నౌకాశ్రయం గురించి మాట్లాడతారు. లేదు ఆ ఇన్ఫోసిస్ ఆఫీస్ ఏదో వైజాగ్లో ఏమీ లేని చోట ఆవదని చెట్టే మహావృక్షంలాగా ఒకటి చూపిస్తూ ఉంటారు. అది కాదు కదా అభివృద్ధి అంటే. ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు ఏం చేసి రోడ్లు వేశారా? లేదు కదా. మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడండి, టీవీలో వస్తాయండి. చిన్న చిన్న ఊళ్ళల్లో అంటే మనం ప్రతిదాని మీద దృష్టి పెట్టాలి. అందుకని చెప్తున్నా, ఇది సంబంధం ఉందా లేదా కాదు. వ్యక్తిగతంగా భార్యాభర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. నిన్న ఒక తమిళ్ ఛానల్లో ఇచ్చారనమాట, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు. వీళ్ళు వెళ్ళి వెతుక్కుని వాళ్ళు ఎవరెవరు మంచి చేశారో. ఇప్పుడు చూడండి పద్మశ్రీ అవన్నీ ఇచ్చారు చూడండి, మోదీ గారి గవర్నమెంట్ వచ్చాక సామాన్యులకి. అట్లా సామాన్యులకి అవార్డ్స్ ఇచ్చారు నిన్న. వాళ్ళు నిత్య అన్నదానం అండి. వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు వండి తీసుకెళ్ళి పెడతారు హాస్పిటల్స్ వాళ్ళకి. ఒక అతను ఒక గిరిజన ప్రాంతం, కొన్ని విలేజెస్ ఉంటాయి, రోజు నడుచుకుంటూ వెళ్ళి పొద్దున్నే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాడు. తర్వాత అంబులెన్స్ ఒక అతను, అంటే ఈ అనాథ ప్రేతాలన్నీ కూడా ఆ శవాలు తీసుకెళ్తాడట. వాళ్ళ ఆవిడతో కూడా ఎక్కువసేపు ఉండడు, కానీ భార్యలు సపోర్ట్ చేస్తారు. ఇట్లా ఎన్ని రకాలంటేనండి, ఒక్కొక్క చిన్న అంటే సామాన్య వ్యక్తులు వాళ్ళంతా. మనిషి తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. అటువంటిది ఇలాంటి వీళ్ళందరూ కూడా వెనకాల రాజకీయ నేపథ్యం నుంచి వచ్చి
దేవినేని అవినాష్ వాళ్ళ ఫాదర్ మంచివాడే కదా, మంచి పేరుంది దేవినేని నెహ్రూ, తెలుగుదేశంలో ఉండేవాడు ఆయన. సరే వైసీపీకి వచ్చాడు, అయినా కూడా ఆయన ఏమీ తప్పులు చేయలేదుగా. సో నువ్వు తప్పు చేస్తుంటే నీకు రాజకీయ అనుభవం ఉన్న పెద్దలు వసంతకృష్ణప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయకమ్మా, నువ్వు మంచిగా రాజకీయాల్లో ఉండు అంటే విన్నావా? ఎవడి కోసం, దేనికి ఆవేశం, దేనికి ఆవేశం కాదు, నీకు ఆలోచన కావాలి. నీకు నిజాయితీ ఉంటే నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు ఎవడైనా. ఈరోజు వైసీపీ నుంచి నువ్వు తెలుగుదేశానికి వచ్చి ఉండేవాడు కదా, అంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కదా నువ్వు మంచి పనులు చేస్తుంటే. ఇవాళ కూడా మనకి ఎవరు లోకేష్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో, ఎవరు వచ్చినా కూడా పార్టీ సభ్యత్వానికి అక్కడ రాజీనామా చేసి మా పార్టీకి రావాలి, అది కూడా మంచి వాళ్ళు అయితే అన్న. ఓకే, ఎందుకు చెప్తున్నామంటే అసలు వీళ్ళెవరికి డోర్లు తెరవలేదు, అది కూడా చెప్పాడు ఆయన. మేము డోర్లు తెరవలేదు, ఒకవేళ రాదలుచుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి రండి అన్నారు. కాబట్టి ఈ దేవినేని ఎవరు అవినాష్ ఎవరైతే ఉన్నారో చేతిలో చేసుకున్నాడు. ఇవాళ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు నిన్న శంషాబాద్లో. సో వెంటనే అక్కడ అధికారులు అలర్ట్ అయ్యి, విమానాశ్రయ అధికారులు మంగళగిరి పోలీసులకు చెప్పారు ఇతను వెళ్తున్నాడు అని. అంటే మీకు ఆల్రెడీ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అందరికీ, అంటే అన్ని ఎయిర్పోర్ట్స్ కాదు ప్రతి చోట కూడా ఒక నోటీస్ జారీ చేయబడిందనే కదా. ఆల్రెడీ ఎప్పుడైతే దేవినేని అవినాష్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైందో అప్పటి నుంచే ఎవరైతే మంగళగిరి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ మరి అదే చెప్తున్నా, ఇది ఇతనికే వర్తించదు. ఇప్పుడు రేపు పొద్దున్న రోజాకి వర్తిస్తుంది, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వర్తిస్తుంది, ధర్మాన కృష్ణదాస్కి వర్తిస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది, ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది. పారిపోదామంటే మీరు పారిపోలేరు. ఇప్పుడు వల్లభనేని వంశీ కలుగులో ఉన్నట్టు ఎక్కడైనా దాంకున్నాడేమో మనకు తెలియదు, మరి కొడాలి నాని ఎక్కడ దాంకున్నాడో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం అయితే లేదండి. వీళ్ళు ఇక్కడ కూడా దాంకుంటే దాంకోవాలి దొంగతనంగా, వీళ్ళని ఎవరైనా దాచిపెట్టాలి అంతే తప్ప వీళ్ళెవరూ కూడా ఎక్కడికి పారిపోలేరు. పారిపోయినా కూడా అధికారులు ఎవరు ఊరుకోరు. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నీ గురించి లుకౌట్ నోటీస్ ఉంది అంటే నువ్వు సిగ్గుపడాలి. ఒక మంచి పని చేసి అవినాష్ అనిపించుకోకుండా నువ్వు నీ తండ్రి పేరు అనవసరంగా చెడగొడుతున్నావుగా, అది బాధాకరమే కదండి. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులో కొత్త రక్తం అంటారు చూడండి, అలాగే చిన్నపిల్లలు కాబట్టి ఆవేశపడిపోయి ఏదో నేత కోసం ఏదో చేసేయాలి అనుకుంటే పొరపాటు. అది మంచి అయితే చెయ్యండి, మంచి అయితే మీరు ఎంతకైనా తగ్గించండి, తప్పులేదు. మీ వెంట 100 మంది ఉంటారు. చేయడానుకోండి ఆ రోజు వస్తారు 25 మంది, మీరు డబ్బు పడేస్తే వస్తారు. కానీ ఈరోజు మీ వెంట వాళ్ళు ఎవరు ఉండరు, ఎవడు ఉండడు, నీ పార్టీ వాడు ఉండడు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నీ వెంట రాడు. ఈరోజు నేను కాపాడుతాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు, ఏం చేయాలో తెలియక తలపట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా గుణపాఠాలుగా తీసుకోమంటున్నాం మన రాజకీయ నాయకుల్ని. మీరు తొందరపడి తప్పులు చేయకండి. తెలుగుదేశం కూటమికైనా అదే చెప్తున్నాం మనం, మీరు జాగ్రత్తగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అనే చెప్తున్నాం. పక్కదారులకు వెళ్ళకండి ఎవరు కూడా. అంటే ఆశలు వద్దు, అయ్యో అది కావాలి ఇది కావాలి అక్కర్లేని అత్యాశలుగా పోయి ఉన్నది ఊడగొట్టుకోవద్దు. ఉన్న దాంట్లో సజావుగా చేసుకుని ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా మీ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి చేయండి, మీ పార్టీకి మీరు ఒక మంచి నేతగా మిగిలిపోండి. లేదంటే ఈరోజు దేవినేని అవినాష్కి పట్టిన గతి లేకపోతే రోజాకి పట్టబోయే గతే మీకు పడుతుంది. ఓకే, ధన్యవాదాలు మేడం. చూశారు కదండి, ఒక చక్కటి విశ్లేషణ అయితే కనకదుర్గ మేడం గారు మనకైతే ఇవ్వడం జరిగింది. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.